వెల్కమ్ టు ఈహా ఎంటర్టైన్మెంట్స్. దిస్ ఈజ్ లక్ష్మి. నటీనటులు ట్రెండ్కు తగ్గట్లు మారాలి, అప్పుడే వరుస అవకాశాలు వస్తాయి. అలా కాదని పరిమితులు విధిస్తే అక్కడే ఆగిపోవాలి. ఈ విషయాన్ని కాస్త ఆలస్యంగా తెలుసుకుంది కీర్తి సురేష్. ఒకప్పుడు స్కిన్ షోకి దూరంగా ఉన్న కీర్తి సురేష్ ఇప్పుడు గ్లామర్ గేట్లు ఎత్తేసింది. ఎక్స్పోజింగ్కి తాను కూడా రెడీ అంటుంది. సర్కారు వారి పాట సినిమాతోనే తనలోని గ్లామర్ యాంగిల్ని పరిచయం చేసింది ఈ అమ్మడు. ఆ తర్వాత ఈ బ్యూటీకి వరుస అవకాశాలు వచ్చాయి. బాలీవుడ్ నుంచి కూడా పిలుపొచ్చింది. ఆమె నటించిన తొలి హిందీ సినిమా బేబీ జాన్లో రొమాంటిక్ సన్నివేశాలు బాగానే ఉన్నాయి. ఆ సీన్లకు ఎస్ చెప్పడంతోనే కీర్తికి ఆ ఛాన్స్ వచ్చిందంట. అయితే ఇంతకంటే తక్కువ రొమాన్స్ ఉన్న పాత్రను సైతం ఒకప్పుడు కీర్తి సురేష్ రిజెక్ట్ చేసింది. లిప్ లాక్ సీన్ ఉందని నితిన్ మ్యాస్ట్రోని వదిలేసుకుందంట. ఈ చిత్రంలో మొదటగా హీరోయిన్గా కీర్తి సురేష్ని అనుకున్నారు. కథ మొత్తం విని లిప్ లాక్ సీన్ ఉందని, అలాంటి సన్నివేశాల్లో నటించలేను అని తెగేసి చెప్పేసిందంట. ఇది 4 ఏళ్ల కిందటి మాట. అదే ఇప్పుడు అయితే కీర్తి సురేష్ లిప్ లాక్ సీన్కి నో చెప్పేది కాదేమో. అప్పుడే ఇలాంటి సీన్లకు రెడీ అని చెబితే ఆమె ఖాతాలో చాలా సినిమాలు చేరేవి. రెమ్యునరేషన్ కూడా బాగానే పెరిగేది. ఏది ఏమైనా మహానటిలో మార్పు వచ్చింది. పోటీ ప్రపంచంలోనే కొనసాగాలి అంటే స్కిన్ షో చేయవలసిందే అని రిలీజ్ అయినట్లుగా ఉంది. ఎప్పుడైనా వరుస అవకాశాలు వచ్చి మళ్ళీ బిజీ హీరోయిన్గా మారుతుందేమో చూడాలి.